హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు పటియాలా ప్యాంట్ కటింగ్ అయితే చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, అంటే ఆల్రెడీ నేను కట్ చేసాను. తర్వాత అయితే నాకు గుర్తొచ్చింది, సరేలే కటింగ్ చేసింది మీకు చూపించాలనుకుంటున్నాను. చూడండి, ఇది ఫోల్డింగ్ కోసం అయితే ఎక్స్ట్రా ఒక 3 ఇంచెస్ ఉంచుకోవాలి. ప్యాంట్ లూజ్ చూసుకుని ఎక్స్ట్రా 2 ఇంచెస్ అయితే ఉంచుకోవాలండి. అలానే మనకి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి 2 మీటర్స్ ఉంటుంది. ప్యాంట్కి వచ్చేసి 2 మీటర్స్ ఇస్తారు. ఇది పటియాలాకి అయితే ఎక్కువ ఫ్రిల్స్ కావాలి కాబట్టి మనకి ఇక్కడ జాయింట్ అయితే పడుతుందండి. నేను డ్రెస్ టాప్లో మిగిలిన పీస్ని అయితే నేను ఇక్కడ జాయింట్ చేసి ఎక్కువ ఫ్రిల్స్ వచ్చేలా అయితే పెట్టాలనుకుంటున్నాను. ఈ విధంగా మనం పెట్టిన తర్వాత ఇక్కడ కిస్తా లూజ్ అనేది చివరి చూసుకోవాలండి. మనకి కిస్తా లూజ్ వచ్చేసి మనకి 9 ఇంచెస్ వస్తే సరిపోతుంది. ఆల్రెడీ మనకి పైన బెల్ట్ ఉంటుంది కదా, ఆ బెల్ట్ ఇది కలిపితే మనకి 17 ఇంచెస్ అయినా కిస్తా పొడవు ఉండాలి. ఇక్కడ మనకి నార్మల్గా అయితే 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే 4 ఫోల్డింగ్స్ చేసినప్పుడు 20 ఇంచెస్ అయితే వస్తుంది. అది ఒక 5-6 ఫ్రిల్సే వస్తాయి. కానీ ఎక్స్ట్రా మనం ఇంకొక 10 ఇంచెస్ యాడ్ చేసుకుంటే ఎక్కువ ఫ్రిల్స్ అనేవి వస్తాయండి. నేను ఇంకొక 10 ఇంచెస్ అయితే ఇక్కడ పీస్ జాయిన్ చేస్తున్నాను. కాళ్ళు దగ్గర ఎక్కడైతే కట్ చేస్తామో అక్కడైతే మనకి నడుం బెల్ట్ అయితే వస్తుందండి. ఈ విధంగా మనకి ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా జాయింట్ చేసుకుంటే ఎక్కువ ఫ్రిల్స్ వస్తాయి. చూసారు కదా కటింగ్. ఇప్పుడు దీన్ని స్టిచ్చింగ్ అయితే చూద్దామండి. దీనికి మనం ముందుగా పీసెస్ అనేవి జాయిన్ చేసుకోవచ్చు. ఏ విధంగా జాయిన్ చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్. మనం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ పెట్టినప్పుడు మార్కింగ్ అనేది జాగ్రత్తగా చేసుకుంటే ఈ పీసెస్ అనేవన్నీ కూడా మనకి కరెక్ట్గా ఈక్వల్గా వచ్చేస్తాయండి. ఇది ఇక్కడ క్రాస్గా ఉన్నది చూసుకుని మనకి కిస్తా లూజ్ ఎటు ఉందో చూసుకుని పీసెస్ అయితే జాయిన్ చేసుకోవాలి. నేను ఇప్పుడు జాయిన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇది 20 ఇంచెస్ అయితే ఉంటుందండి. ఈ 20 ఇంచెస్కి ఎక్స్ట్రా మనం ఇంకొక 10 ఇంచెస్ పీస్ అయితే జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా జాయిన్ చేసుకుంటే పటియాలా ప్యాంటు మనకి లెగ్ రౌండ్ చుట్టూ కూడా ఎక్కువ ఫ్రిల్స్ అనేవి వస్తాయి. ఫ్రిల్స్ రావడం వల్ల పైన టాప్ అయితే నీ వరకు ఉంటుందండి. అంటే మోకాలు పైదాకా టాప్ అనేది ఉండాలి. దీనికి ఈ పటియాలా ప్యాంట్లకి వచ్చేసి మనకి సేమ్ రన్నింగ్ వచ్చేసిందండి. టాప్ అండ్ ప్యాంటు కూడా రన్నింగ్ ఇచ్చేసారు. టాప్ వచ్చేసి 2 మీటర్స్, ప్యాంట్ వచ్చేసి 2 మీటర్స్ ఉంది. నేను కట్ చేయగా పీసెస్ మిగిలితే అవి అయితే నేను ఇక్కడ జాయిన్ చేస్తాను. ఈ విధంగా ఒక పిన్ పెట్టుకుని 2 సైడ్స్ కూడా ఉల్టా సైడు మనకి సీదా సైడ్ చూసుకుని అయితే పీస్ అనేది జాయిన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఏ విధంగా పెడుతున్నాను. ఇప్పుడు దీన్ని ఒక 2 స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి. ఎప్పుడు జాయిన్ చేసేటప్పుడు 2 స్టిచ్చెస్ ఉండాలండి, లేదంటే మనకి వెంటనే ఆ కుట్టు అనేది ఊడిపోతుంది. జాయిన్ చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ 2 స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా జాయిన్ చేసిన తర్వాత పైన ఇంకొక స్టిచ్ అయితే వేసుకుంటే సరిపోతుంది. నేను పైన ఇంకొక స్టిచ్ అయితే వేసాను. రెండో వైపున కూడా ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇది కూడా రెండో వైపున కూడా ఒక కాలుకి వచ్చేసి 2 సైడ్స్ కూడా జాయిన్ చేసుకోవాలండి. అలానే 4 పీసెస్ అయితే ఉండాలి. 2 కాళ్ళకి 2 పీసెస్ అయితే మనం జాయిన్ చేసుకోవాలి. నార్మల్గా ఒక స్టిచ్ వేసిన తర్వాత పైన ఆ ఖర్చు మీద ఒక స్టిచ్ వేస్తే మనకి ఫ్యాబ్రిక్ కొంచెం స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా మనకి కాలుకుండే 2 పార్ట్స్ కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. రెండిటికి కూడా జాయిన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి ఎప్పుడు కూడా ప్యాంట్కి వచ్చేసి ఫోల్డింగు మనకి కింద వైపు ఉండేలా వేసుకుంటే నడుం బెల్ట్లు అనేవి అక్కడ వస్తాయి. 2 ఈక్వల్గా పెట్టుకుని ఒక చిన్న టక్ అయితే ఇచ్చుకుంటే మనకి ఫ్రిల్స్ అనేవి ఎన్ని వస్తున్నాయి అనేది తెలుస్తుంది. ఇప్పుడు రెండో పీస్ కూడా ఉల్టా సైడ్ ఏదో సీదా సైడ్ ఏదో చూసుకుని ఈ పీసు జాయిన్ చేసుకోవాలి.
ఎక్కువ ఫ్రిల్స్ కావాలనుకున్నప్పుడు ఈ విధంగా జాయిన్ చేసుకోవాలండి. లేదంటే ఒక 5 ఫ్రిల్స్ 4 ఫ్రిల్స్ అయితే మనకి నార్మల్గా ఈ 2 మీటర్స్ ఫ్యాబ్రిక్లోనే వచ్చేస్తాయి. అవి మనకి కట్ సైడు ఫ్రిల్స్ పెట్టుకుంటే బాగుంటుంది. లేదంటే లెగ్ రౌండ్ చుట్టూ కూడా ఫ్రిల్స్ పెట్టేసుకోవచ్చు. కొంతమంది లూజ్ ఇష్టపడరు. అటువంటి వాళ్ళకైతే మనం కాలు చుట్టూ కూడా ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. అప్పుడైతే అది కొంచెం లూజ్ అనేది తగ్గుతుంది. లేదు మనకి కట్స్ సైడే మనకి ఫ్రిల్స్ కావాలనుకుంటే సైడ్ ఫ్రిల్స్ వచ్చేలా పెట్టుకోవచ్చు. ఇదైతే పటియాలా కాబట్టి నేను చుట్టూ కూడా ఫ్రిల్సే పెడుతున్నానండి. ఫ్యాబ్రిక్ మనకి నడుం బెల్ట్ ఎంత ఉందో దాని చుట్టూ కూడా ఫ్రిల్స్ అయితే వచ్చేస్తాయి. ఇంకొక కాలుకి కూడా 2 సైడ్స్ ఈ విధంగా జాయిన్ చేసేసుకోవాలి. ఈ విధంగా జాయిన్ చేసిన తర్వాత ఇది నడుం బెల్ట్కి అయితే మనం ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవచ్చండి. పైన ఇంకొక స్టిచ్ అయితే వేద్దాము. చూడండి ఫ్రెండ్స్, మనకి యూనిఫామ్ డ్రెస్సెస్కి అయితే ప్యాంట్లు కుడతాం కదా, వాటికి ఇంత గల్లీ అయితే రాదండి. అవి మనం ప్యాంట్ సైజుని బట్టి అయితే ఫ్రిల్స్ పెట్టుకోవడానికి ఉంటుంది. కొంతమంది అయితే అవి ప్లాజో ప్యాంట్లో అయితే కుట్టేస్తారు. చూడండి ఫ్రెండ్స్, నడుం బెల్ట్ అయితే నేను తీసుకున్నాను. నడుం బెల్ట్ వచ్చేసి 12.5 ఇంచ్ ఉండేలా తీసుకున్నాను. ఒక 1/2 ఇంచ్ అయితే మనకి ఖర్చులకు పోయినా ఇంకా 12 ఇంచెస్ అయితే లూజ్ వస్తుంది. మొత్తం ఒక పీస్ వచ్చేసి 24 ఇంచెస్ అయితే ఉంటుందండి. కంపల్సరీ ఏ ఏజ్ వాళ్ళకైనా మనకి పెద్ద పిల్లలకి ఎవరికైనా సరే కంపల్సరీ 12 ఇంచెస్ అనేది 4 మడతల మీద రావాలి. 2 పీసెస్ అయితే మనకి రావాలండి. దేనికి అదే సెపరేట్గా మనం ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం జాయిన్ చేసుకున్న పీస్ ఉంది కదా, అది కూడా మిడిల్లో ఒక టక్ ఇచ్చుకుని ఫ్రిల్స్ అనేవి ఎక్కడి వరకు వస్తున్నాయో చూసుకుంటూ పెట్టుకోవాలి. నేను ముందుగా చూసుకున్నాను. ఫ్రిల్స్ మనం మొత్తం చుట్టూ వచ్చేస్తున్నాయండి. ఎక్కువ ఫ్యాబ్రిక్ అయితే ఉంది, నేను జాయిన్ చేశాను కదా, దానివల్ల నేను దగ్గరగా ఫ్రిల్స్ అనేవి పెట్టేస్తున్నాను. ఈ విధంగా ఒకదాని పక్కన ఒకటి పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టడం వల్ల ఈ ప్యాంట్ వేసుకున్నప్పుడు మనకి కాలు చుట్టూ చాలా బాగుంటుందండి. చాలా బెలూన్ టైప్లో మనకి ఇవి బుట్టలా వస్తుంది. దీన్ని పటియాలా ప్యాంట్ అంటారు. చాలా బాగుంటుంది ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల. దీనికి పైన టాప్ అనేది కొంచెం షార్ట్గా వేసుకోవాలండి. పటియాలా ప్యాంట్లకి ఫ్రిల్స్ ఉంటాయి కాబట్టి బాగా వస్తుంది. చూసారా, నేను దగ్గరగా ఫ్రిల్స్ అనేవి పెడుతున్నాను. ఒకదాని పక్కన ఒకటి పెట్టేసిన నాకు ఫ్యాబ్రిక్ మొత్తం కూడా సరిపోతుంది. ఈ విధంగా ఫ్రిల్స్ అన్నీ కూడా దగ్గరగా పెట్టుకోవాలి. ఇది ఒక పీస్కి పెడుతున్నానండి నేను. ఇంకొక పీస్కి ఇంకొక ఫ్యాబ్రిక్ ఉంది కదా, అది పెట్టేసుకోవచ్చు. ఈ ప్యాంట్ కుట్టడం చాలా ఈజీ అండి. కటింగ్ కరెక్ట్గా చేసామంటే మనకి స్టిచ్చింగ్ ఏమి ఉండదు, ఈజీగా అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, నేను దగ్గరగా ఎన్ని ఫ్రిల్స్ పెడుతున్నాను. అన్ని ఫ్రిల్స్ రావాలంటే కంపల్సరీ 30 ఇంచెస్ ఉండాలి. మనకి పటియాలా కుట్టాలనుకుంటే ఎక్కువ ఫ్రిల్స్ కావాలనుకుంటే 2.5 మీటర్ కంపల్సరీ ఉండాలండి. 2 మీటర్స్ అయితే సరిపోదు. 2.5 మీటర్స్ తీసుకుంటే మనకి ఫ్యాబ్రిక్ సరిపోతుంది ఈ విధంగా స్టిచ్ చేసుకోవడానికి. చూసారా, నేను పక్కనే పెట్టిన చాలా ఫ్రిల్స్ అనేవి వచ్చినాయి. ఇవన్నీ కూడా కరువుస్ తిరిగినట్టు తిరుగుతాయండి మనం ప్యాంట్ మొత్తం కుట్టిన తర్వాత. ఇలా ఈ విధంగా వచ్చినాయి కదా. ఇప్పుడు దీనికి పైన ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. పైన బెల్ట్ కిందకి ఇస్తా పార్ట్ రెండు కలిపి మనకి 16 ఇంచెస్ కానీ 17 ఇంచెస్ కానీ కంపల్సరీ రావాలండి. పైన బెల్ట్కి 2 ఇంచెస్ అయితే బొందు కోసం ఫోల్డ్ చేసి కుట్టుకుంటాము. దానివల్ల మనం పైన బెల్ట్ తీసుకునేటప్పుడు లెంత్ వచ్చేసి 12 అంగుళాలు తీసుకోవాలి. లేదంటే 10 అంగుళాలు తీసుకున్న 2 అంగుళాలు మనకి మడతకు పోగా ఇంకా 8 అంగుళాలు ఉంటాయి. అప్పుడు కింద పార్ట్కి 9 అంగుళాలు తీసుకున్నాం అనుకోండి. 8, 9 మనకి 17 అంగుళాలు అయితే ఒక 1 ఇంచ్ పోయినా మనకి 16 అంగుళాలకి ఇస్తా పొడవు అయితే వస్తుంది. ఈ విధంగా రెండో పార్ట్కి కూడా ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి.
ఫ్యాబ్రిక్ చూసి మనం దగ్గరగా ఫ్రిల్స్ పెట్టేసుకుందాం. కొంతమంది ఫ్రంట్ బ్యాక్ ఫ్రిల్స్ పెట్టుకుంటారు, కొంతమంది సైడ్ ఫ్రిల్స్ పెట్టుకుంటారు, కొంతమంది అయితే రౌండ్గా అయితే పెట్టుకుంటారండి. ఇవి 3 రకాలుగా అయితే ప్యాంట్లను కుట్టుకోవచ్చు. కటింగ్ కూడా చాలా సింపుల్గా ఉంటుందండి. కట్ చేసుకునేటప్పుడు మనం 4 మడతలు వేసేసుకుని ఫోల్డింగ్ మన సైడ్ ఉంచుకుంటే సరిపోతుంది. ఫ్యాబ్రిక్ ఎంత ఉందో దాని చివర ఓపెన్ వైపున ఒక 9 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకుని, కాల్ లూజ్ ఒక 7 ఇంచెస్ పెట్టుకుని, ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకుని ఒక కర్వ్ షేప్ డ్రా చేస్తే సరిపోతుంది. ఎక్కడైతే కాళ్ళు మార్కింగ్ పెట్టుకున్నామో దాని ప్రక్కనే మనకి నడుం బెల్ట్ అనేది ఫోల్డింగ్ సైడ్ వచ్చేలా చూసుకుని నడుం బెల్ట్ అనేది తీసుకోవాలండి. 4 మడతల మీద మనకి 12 ఇంచెస్ లూజు, లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. ఆ విధంగా ప్యాంట్ అనేది కట్ చేసుకుంటే సరిపోతుంది. కాలు దగ్గరే తీసుకోవాలి మన నడుం బెల్ట్ అనేది. అప్పుడే మనకి అంటే ఫోల్డింగ్ కూడా కింద ఫోల్డింగ్ ఉండాలండి. మనకి పైన ఓపెన్స్ వచ్చి కింద ఫోల్డింగ్ ఉంటే కాలు వైపున ఫోల్డింగ్ ఉండాలి. అప్పుడే మనకి ఫ్యాబ్రిక్ ముక్కలు మనకి కరెక్ట్గా 2 పీసెస్ వస్తాయి, లేదంటే 4 పీసెస్ కింద వచ్చేస్తాయండి. చూసారు కదా, రెండో పార్ట్కి కూడా నేను మొత్తం ఫ్రిల్స్ పెట్టేశాను. పైన అయితే ఒక స్టిచ్ వేసేస్తాను చూడండి. ఈ విధంగా పైన ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టిచ్ చేసిన 2 పీసెస్ కూడా జాయింట్ చేసేసుకుందాం. ఈ విధంగా జాయింట్ చేసేసుకోవాలండి. దీనికి కూడా ఒక 2 కుట్లు అయితే వేసుకోవాలి. ఈ 2 పార్ట్స్ కూడా ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. ఈ 2 స్టిచ్చెస్ వేసుకున్నాక దీనికి కూడా పైన ఒక స్టిచ్ వేసుకోవాలండి. చూసారు కదా, ఇప్పుడు మనకి 2 సైడ్స్ కూడా కూరలు కుట్టుకోవాలి. అంటే మనం బొందు పెడతాం కదండి, బొందు కోసం సైడ్న ఓపెన్స్ వైపుని ఈ విధంగా ఒక 3 ఇంచెస్ వరకు కూర కుట్టుకోవాలి. బొందు కోసం బెల్ట్ ఫోల్డింగ్ చేస్తాం కదా, దానికోసం అయితే ఈ విధంగా ఒక 3-4 ఇంచెస్ మనకి ఓపెన్ సైడు ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు చూసారు కదా, ఒక 2 ఇంచెస్కి అయితే ఫోల్డ్ చేసుకుని ఇప్పుడు కుట్టుకోవాలి. ఇది నాడ ఎక్కించుకోవడం కోసం 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, నేను 2 ఇంచెస్కి అయితే ఫోల్డ్ చేసి అయితే స్టిచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా లైన్గా అయితే మనం 2 ఇంచెస్కి స్టిచ్ చేసేసుకోవాలి. ఇందులో నాడ ఎక్కించుకోవాలి. అంటే బొందు ఎక్కించుకుంటాం కదండి, బొందు కుట్టేటప్పుడు మనకి ఒక 3 పీసెస్ కొంచెం పెద్దగా ఉన్న పీసెస్ తీసుకుంటే సరిపోతుంది. వాటిని జాయిన్ చేసుకుని ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టుకునేటప్పుడు తర్వాత దీనిలోకి బొందు ఎక్కించుకోవచ్చు. 1.5 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుందండి బొందుకి. ఇప్పుడు కుట్టేసాను కదా, ఇప్పుడు రెండో సైడ్ కూడా కొంచెం ఒక 2 ఇంచెస్ లీవ్ చేసేసి ఈ విధంగా జాయిన్ చేసేసుకోవాలి.
ఇక్కడ దారం అయితే తెగిపోయింది. నేను వీడియో ఆఫ్ చేయకుండా అయితే దీన్ని పెట్టేశానండి. సారీ ఫ్రెండ్స్, డిస్టర్బెన్స్గా అయితే మీకు ఉండొచ్చు. ఇది నేనైతే చూసుకోలేదు, దానివల్ల మీకు డిస్టర్బెన్స్ అయి ఉంటుంది. సారీ ఫ్రెండ్స్. చూసారు కదా, రెండో వైపును కూడా మనం బొందెక్కించుకోవడానికి ఉంచుకొని ఈ విధంగా జాయిన్ చేసేసేయాలి. రెండు వైపులా కుట్టిన తర్వాత అప్పుడు కాల్ లూజ్ అనేది చూసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా 2 స్టిచెస్ అయితే వేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు 2 స్టిచెస్ వేసాను కదా. ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసి చూద్దాం. ఓపెన్ చేసి చూస్తే రెండు కాళ్ళకి మనకి ఇదిగోండి ఈ విధంగా వచ్చేసింది. ఇది ఎక్కువ ఫ్లోరల్ డిజైన్ కాబట్టి మీకు స్టిచ్చింగ్ అనేది కనిపించట్లేదు. ఈ పొడవు చూసుకుని ఒకసారి కింద అయితే మనం ఎంత ఫోల్డ్ చేసుకోవాలో చూసుకుని ఫోల్డ్ చేసుకోవచ్చు. ఈ ఆది ప్యాంట్ కంటే కూడా ఒక 3 ఇంచెస్ 2 ఇంచెస్ పొడవే ఉండాలన్నారు. అందుకోసం నేను ఇంకా దీనికంటే కొంచెం పొడవు ఉంచి మిగిలింది అయితే ఫోల్డ్ చేసి అయితే స్టిచ్ చేసేస్తాను. కింద మనం ఒక 3 ఫోల్డింగ్స్ వేసుకున్నాం అనుకోండి, ఎప్పుడైనా మనకి పొడవు కావాలన్నా ఒక ఫోల్డింగ్ అయితే విప్పుకోవచ్చు. తక్కువ అయితే మనకి ప్యాంట్ అనేది కొరస అయిపోతుంది కదా, అందుకోసం చూసుకుని అయితే మనం ఇక్కడ ఫోల్డింగ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఒక 2 ఫోల్డింగ్స్ మనం పెట్టేసుకుని దీన్ని అయితే ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. కాల్ దగ్గర ఇక్కడ స్టిఫ్గా ఉండాలండి, అందుకోసం 3 ఫోల్డింగ్స్ అయితే పెట్టుకోవచ్చు. 2 ఇంచెస్ వెడల్పు ఉండేలాగా. దీని మీద ఇంకొక 2 స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి. కాల్ దగ్గర కాబట్టి ఒక 2 స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి. కొంచెం దలసరిగా ఉంటుంది కదా, మనం ఫోల్డింగ్స్ పెట్టాం కాబట్టి ఒక 2-3 స్టిచ్చెస్ అయితే వేసుకుంటే ఇక్కడ స్టిఫ్గా ఉంటుంది. కొంతమంది అయితే ఇక్కడ బకరం పీస్ పెట్టి మరి స్టిచ్ చేస్తారు, అంత అవసరం లేదండి. ఇదే ఫోల్డ్ చేసుకుంటే మనకి సరిపోతుంది. ఇదే విధంగా రెండో కాలు కూడా మనం ఫోల్డింగ్ చేసి అయితే కుట్టుకోవాలి. చూడండి, 2 ఫోల్డింగ్స్ అయితే చేస్తున్నాను, 2 ఇంచెస్ వెడల్పు ఉండేలాగా. దీనికి ఇంకొక చివరిని ఇంకొక స్టిచ్ వేసి మిడిల్లో ఒక స్టిచ్ వేస్తే సరిపోతుంది. ఇలా 3 స్టిచ్చెస్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఏ కాలుకి ఆ కాలు విడిగా ఓపెన్ చేసేసి మనం కింద నుంచి అయితే ఒక 2 ఇంచెస్ లీవ్ చేసేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి. కాలు జాయింట్ చేస్తున్నానండి నేను ఇప్పుడు. ఇలా క్రాస్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఉండే కిస్తా లూజ్ దగ్గర మనం ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకొని రెండో కాలు వైపు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కిస్తా లూజ్ కరెక్ట్గా పెట్టుకుని ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. రెండో వైపు కాలు లూజ్ వరకు కూడా ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ లీవ్ చేసుకుంటూ ఈ విధంగా జాయింట్ చేసేసుకోవాలండి కింద వరకు కూడా. చూడండి, ఫ్రిల్స్ ఎక్కువ ఉన్నందువల్ల చాలా అందంగా కనిపిస్తుంది మనకి. కింద వరకు కూడా ఫ్రిల్స్ అనేవి మనకి బబుల్స్లా వస్తున్నాయి, చూసారు కదా. ఈ విధంగా చూసుకుంటా ఇది వెయిట్ ఎక్కువైపోయి కిందకైతే వేలాడుతుంది. మనకి కింద కూడా ఒక 6 ఇంచెస్ కాలు లూజ్ ఉంచుకొని మనం స్టిచ్ అయితే వేసేసుకోవాలి. దీనికి ఇంకొక డబుల్ స్టిచ్ కూడా వేయాలి. ఇక్కడ ఇంకొక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. నేను 2 స్టిచెస్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్.
చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను. రెండో వైపుని కూడా కాలు లూజ్ వరకు ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ దీన్ని టర్న్ చేసి అయితే చూపిస్తాను. ఈ విధంగా ప్యాంట్ మొత్తం కంప్లీట్ అయింది. దీన్ని మీకు తిరిగేసి అయితే చూపిస్తాను. తర్వాత దీనికి బొందు అనేది నేను రెడీ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఫ్రిల్స్ ఎంత బాగా వచ్చినాయో ఈ విధంగా అయితే వచ్చింది ప్యాంట్ మొత్తం కూడా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూసారు కదా ఈ విధంగా వచ్చింది. ఫ్రిల్స్ చాలా బాగా వచ్చినాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే రక్షిత టైలరింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. చూసారు కదా. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.